పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన సాయికృష్ణ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. తన కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని అని, అలాంటి వాడిని క్రిమినల్ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాము కాపులమే అని, పవన్ను నమ్మి ఓట్లు వేసినందుకు తమకు బాగా బుద్ధి చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు వెనుక పెద్దల హస్తం ఉందని, అందుకే తన కొడుకును చంపారని ఆరోపించారు. తనను కూడా చంపేందుకు కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణను తీసుకెళ్లిన నిందితులను పోలీసులు ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె నిలదీశారు. నా కొడుకు బూడిది ఎక్కడుందో నాకు కావాలి, లేత నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడు క్రిమినల్ అని, అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే, నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనే కూడదు. ఎంతమంది